Hello everyone, welcome to our channel. For banking aspirants, one of the best opportunities అండి. So SBI Clerk 2026 regular notification has been released. Okay, so ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా, సో కంపల్సరీ దీన్ని మిస్ చేసుకోవద్దండి. ఓకేనా, రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా దీన్ని క్రాక్ చేయవచ్చు విత్ ప్రాపర్ ప్లానింగ్. ఓకే, సో విత్ ప్రాపర్ స్ట్రాటజీ యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్ ఎగ్జామ్ అండి. ఓకే, సో ఈ వీడియోలో ఏంటంటే సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ అప్కమింగ్ వీడియోస్లలో ఎస్బీఐ క్లర్క్ ఇంగ్లీష్కి సంబంధించి మనకి డిఫరెంట్ వీడియోస్ చేస్తాను. డెఫినెట్గా మీకు ఇంగ్లీష్లో ఈజీగా దీన్ని అట్లీస్ట్ క్వాలిఫై అయ్యే విధంగా అయినా, మీరు జీరోలో ఉన్నా కూడా క్వాలిఫై అయ్యే విధంగానే వీడియోస్ ఉంటాయి. అప్కమింగ్ వీడియోస్ మీకు కొంచెం గ్రిప్ ఉంటే ఇక అట్లీస్ట్ 25+ అయినా ఈజీగా తీసుకురావచ్చు. అలాంటి స్ట్రాటజీ సంబంధించిన వీడియోస్ విల్ బి అప్లోడెడ్ సూన్ అండి. ఓకే, సో ఈ వీడియోలో మాత్రం మనకి ఏంటంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి చూస్తే అసలు ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ అనేది ఓకే, అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తామనంటే సో ఇక్కడ 11th ఆగస్టు నుంచి మనం 31st ఆగస్టు వరకు ఓకే, 31st ఆగస్టు 2026 వరకు మనం అప్లై చేయవచ్చు. ఓకేనా, సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ కనుక చూస్తే చూడండి 7,680 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, ఇందులో అడిషనల్గా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మెన్షన్ చేశారు. ఓకే, 1000 ఓకేనా, సో ఇక్కడ 444 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటనంటే బ్యాడ్ న్యూస్, తెలంగాణకి ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేవు. ఓకేనా, సో ఇక్కడ ఈ టోటల్ వేకెన్సీస్ ఓకేనా 7,680 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న వేకెన్సీస్ తోటి మనకి అంతగా ఓకేనా మ్యాటర్ కాదు ఇక్కడ. అయితే మనం అప్లై చేసే స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మ్యాటర్ ఇక్కడ. ఓకేనా, సో ఇవన్నీ సర్కిల్స్ ఉంటాయండి. హైదరాబాద్ సర్కిల్లో జనరల్గా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. బట్ ఏపీకి ఇక్కడ వేకెన్సీస్ ఇవ్వలేదు. ఓకేనా, సో తెలంగాణకి మాత్రమే వేకెన్సీస్ ఇచ్చారు. అంటే ఇక్కడ 0 అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు ఈ తెలంగాణకి కూడా అప్లై చేయవచ్చు ఏపీ వాళ్ళు, ఎందుకంటే హైదరాబాద్ సర్కిల్ అనేది కాబట్టి. ఓకే, సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ తెలంగాణకి అంటే హైదరాబాద్ సర్కిల్కి ఎన్ని ఉన్నాయి అంటే 260 వేకెన్సీస్ ఉన్నాయండి. 260 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఓసీకి అంటే ఓపెన్ కేటగిరీకి 105 ఉన్నాయి. ఓబీసీ అంటే ఇంకా ఈడబ్ల్యూఎస్కి అయితే ఓకేనా, ఈడబ్ల్యూఎస్కి అయితే 26 ఇచ్చారు. ఓకేనా, ఓబీసీ వాళ్ళకైతే 70 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, సో ఎస్సీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయనంటే 41 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీకి ఎన్ని ఉన్నాయనంటే 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, 18 వేకెన్సీస్. ఇక్కడ వన్ ఆఫ్ ద పాయింట్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ అండి, మీరు ఓపెన్ కేటగిరీ అయ్యారనుకోండి, మీరు 260 వేకెన్సీస్ కాదు, ఓన్లీ 105 వేకెన్సీస్కి ఎలిజిబుల్ అన్నట్టు, ఎందుకంటే ఇవన్నీ రిజర్వేషన్లోకి వస్తాయి. ఇన్ కేస్ మీరు ఈడబ్ల్యూఎస్ అయ్యారనుకోండి 26 + 105 వీటికి ఎలిజిబుల్ అవుతారు, మిగతా వీటికి కన్సిడర్ చేయొద్దు మనం. ఓకేనా, మీరు ఓబీసీ కేటగిరీ అయ్యారనుకోండి ఓకేనా 105 + 70 ఓపెన్లో ఎవరైనా వస్తారు ఇక్కడ. ఓకేనా, సో 175 అన్నట్టు ఓబీసీ కేటగిరీ. ఎస్సీ కేటగిరీ అయ్యారనుకోండి 105 + 41 కౌంట్ చేయాలి, మొత్తం 26ని కౌంట్ చేయొద్దు మనం. ఓకేనా, సో దీస్ ఆర్ ద పాయింట్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ అండి. ఇవన్నీ కూడా మనకి వేకెన్సీస్. దీనికి మనం 260 వేకెన్సీస్ అని అంటే ఏపీ అండ్ తెలంగాణ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారు ఆస్పైరెంట్స్. ఓకేనా, సో స్టిఫ్ కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి, ఎందుకంటే 2 స్టేట్స్ నుంచి మనకు అప్లికేషన్స్ వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ డివిజన్ అనేది లేదు, హైదరాబాద్కి ఓన్లీ తెలంగాణకే వేకెన్సీస్ ఇచ్చారు. ఓకేనా, సో క్లర్క్ కాబట్టి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది తెలుగు కాబట్టి. ఏపీకి తెలంగాణకి తెలుగే లాంగ్వేజ్ కాబట్టి సో ఇక్కడ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వేకెన్సీస్ అండి. ఓకే, ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే తెలంగాణకి అంటే హైదరాబాద్ సర్కిల్కి లేవు. ఓకేనా, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఏజ్ మ్యాటర్ చూస్తే ఓకేనా, ఏజ్ కనుక చూస్తే సో ఈ ఏజ్ అనేది 1st ఏప్రిల్ ఓకే, 1st ఏప్రిల్ 2026 దీన్ని బేస్గా తీసుకున్నారు. ఓకే, అంటే మినిమం ఏంటనంటే 20 ఇయర్స్ అండి, మినిమం 20 ఇయర్స్ అంటే ఏప్రిల్ 1 2026 వరకు 20 ఇయర్స్లోకి ఎంటర్ అయి ఉండాలి, అంటే 19 క్రాస్ అయి ఉండాలి. ఓకేనా, ఇది సో మాక్సిమం ఏజ్ ఎంత అని అంటే 28 అండి, మాక్సిమం ఏజ్ 28. ఓకే,
సో ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే ఓకేనా ఏంటండి 28 ఇయర్స్ లోకి అంటే ఏప్రిల్ 1 2026 వరకు 28లోనే ఉండాలి. అంటే 29లోకి ఎంటర్ అయి ఉండొద్దు. ఓకే ఎంటర్ అయి ఉండొద్దు. ఇది లాస్ట్ డే అయినా ఓకే. 28 ఇయర్స్లోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మే 1 రోజు 29లోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, అప్పటికి కూడా ఎలిజిబుల్ అవుతాడు. ఎందుకంటే 1 ఏప్రిల్ 2026లో అప్పటికి ఆ పర్సన్ 28లోనే ఉంటాడు కాబట్టి. ఓకే సో ఇది ఓపెన్ కేటగిరీకి అండ్ ఈడబ్ల్యూఎస్. ఇక ఓబీసీ కేటగిరీకి అయితే +3 ఇయర్స్ ఇస్తారండి. +3 అంటే 28 +3 అంటే 31 ఇయర్స్ వరకు రాయొచ్చు. అంటే ఏప్రిల్ 1 2026 వరకు 32 ఇయర్స్లోకి ఎంటర్ అయ్యి ఉండొద్దు ఆ క్యాండిడేట్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఓకేనా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే +5 ఉంటుందండి. +5 అంటే 28 +5 33 ఇయర్స్ వరకు రాయొచ్చు. ఓకేనా అంటే 34లోకి ఈ డేట్ రోజున ఎంటర్ కావు. ఓకేనా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి ఓకేనా సో +10 ఇయర్స్ అండి. అంటే 28 + 10 అంటే 38 ఇయర్స్ వరకు కూడా రాయొచ్చు. ఓకే సో ఇక్కడ ఇది ఏజ్ మ్యాటర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు ఎనీథింగ్ అండి, యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఓకేనా సో మనకి నెక్స్ట్ ఫీ కనుక చూస్తే ఓకేనా ఫీ కనుక చూస్తే ఇక్కడ జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ ఓకేనా ఈడబ్ల్యూఎస్ ఓకేనా ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా 750 రూపీస్. ఓకేనా ఇక ఎస్సీ ఎస్టీ ఓకేనా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ మిగతా వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఫీజు అనేది లేదు. ఓకేనా సో ఇది ఫీ డీటెయిల్స్ అండి. ఇక ఎగ్జామ్ మ్యాటర్లోకి వస్తే ఓకేనా ఎగ్జామ్ మ్యాటర్లోకి వస్తే మనకి ఏంటండి సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. ఇది క్వాలిఫై అయిన తర్వాత ఎల్పిటి ఉంటుంది, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకేనా ఇక్కడ ప్రిలిమ్స్లో కనుక చూస్తే ప్రిలిమినరీ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చెప్పారనంటే సెప్టెంబర్ 2026 అండి. అంటే డేట్ మెన్షన్ చేయలేదు కానీ సెప్టెంబర్లో ఇది జరుగుతుంది. సో ఇప్పుడు ఆగస్టు ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఏంటండి ఆగస్టు ఆల్మోస్ట్ ఇక మిడ్లోకి వచ్చినట్టే. ఓకేనా సో ఇక్కడ సెప్టెంబర్ మిడ్లో కనుక జరిగినా కూడా 1 మంత్ టైమే ఉంటుంది ప్రిలిమ్స్కి. ఓకేనా సో ఇక్కడ అయితే ప్రిలిమ్స్ ప్యాటర్న్ కనుక చూస్తే మనకి ఇది ఎప్పటికీ జరిగే విధంగానే ఇచ్చారండి, ఎలాంటి చేంజెస్ లేవు. అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటాయి. ఓకేనా దీనికి ఇచ్చిన టైం ఎంత అండి 20 మినిట్స్. రీజనింగ్ ఆల్సో సేమ్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండి. 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. దీనికి కూడా ఇండివిజువల్గా టైం ఇచ్చాడు 20 మినిట్స్. ఓకే సో ఇంగ్లీష్ అండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్ టైం ఉంటుంది మనకి. అంటే 60 మినిట్స్ టైంలో 1 అవర్ టైంలో మనకి టోటల్ ఏంటండి 100 మార్క్స్ని మనకు ఉంటుంది. ఓకే అట్లీస్ట్ ఒక 75+ వచ్చే విధంగా దీన్ని మీరు చేయాలండి. మినిమం 75 వచ్చే విధంగా. ఓకే స్టిఫ్ కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సో ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ కనుక చూస్తే ఓకేనా మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారని అంటే ఇక్కడ నవంబర్లో ఇచ్చారండి. నవంబర్ 2026 ఓకేనా సో మధ్యలో అక్టోబర్ ఉంది, నవంబర్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా ఒకసారి మనం మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూస్తే సో ఇక్కడ మీరు చూడండి వన్ ఆఫ్ ద పాయింట్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ అండి. ప్రిలిమ్స్లో మనకి 0.25 నెగిటివ్ ఉంటుంది, అంటే 1/4 నెగిటివ్ ఉంటుందండి. ఓకేనా 1/4 నెగిటివ్ ఉంటుంది. ఓకేనా సో ఇక్కడ మనకి అనదర్ పాయింట్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఏంటంటే సెక్షన్ వైజ్గా మనం క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా నో సెక్షనల్ కట్ ఆఫ్ అండి ఎక్కడ ప్రిలిమ్స్లో. ఓకేనా నో సెక్షనల్ కట్ ఆఫ్ అంటే 75 కట్ ఆఫ్ పెట్టాడు అనుకోండి, మీకు ఎక్కడి నుండి ఎన్ని వస్తున్నాయి అనేది మ్యాటర్ కాదు, మొత్తం కలిపితే 75 రావాలి. ఓకే అంటే అర్థమెటిక్ నుంచి 15 అని, ఓకేనా రీజనింగ్ నుంచి ఒక 15 అని, ఇంగ్లీష్ నుంచి ఒక 15 అని, ఇలాంటిది ఏది లేదు. మొత్తం ఎక్కడి నుంచి ఎన్ని వచ్చినా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్లో 0 వచ్చి ఓకేనా ఇక్కడ 35 ఇక్కడ 35 70 వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ 69 ఉందనుకోండి, అప్పటికి మీరు క్వాలిఫై అయినట్టే. సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ లేదు. ఓకేనా సో ఒక్కసారి మెయిన్స్ ప్యాటర్న్లోకి వెళ్తే ఓకేనా అసలు మెయిన్స్లో ఏమున్నాయి అంటే మనకి ఫస్ట్ ఓకేనా జనరల్ అవేర్నెస్ సెక్షన్ అండి. ఓకేనా జనరల్ అవేర్నెస్ సెక్షన్. సో ఇక్కడ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ అండ్ టైం. ఓకేనా సో ఇక్కడ జనరల్ అవేర్నెస్లో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయండి, 50 మార్క్స్, మనకి 35 మినిట్స్ టైం ఇచ్చారు. ఓకే 35 మినిట్స్ టైం ఇచ్చారు. ఇంగ్లీష్ కనుక చూస్తే ఓకేనా ఇంగ్లీష్ కనుక చూస్తే 40 క్వశ్చన్స్ అండి. ఓకేనా 40 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, ఇక్కడ 40 మార్క్స్ ఉంటాయి.
అగైన్ 35 మినిట్స్ టైం ఇచ్చారు. ఓకే, 35 మినిట్స్ టైం ఇచ్చారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓకేనా. సో మనకి దీనికి ఇచ్చిన టైం ఎంత అంటే 45 మినిట్స్ టైం. ఇక రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఓకేనా, కంప్యూటర్ అవేర్నెస్ కాదండి, ఇది ఆప్టిట్యూడ్. ఓకేనా, ఈ రెండు కలిపితే 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ వస్తాయి. మనకి దీనికి కూడా ఇచ్చిన టైం ఎంత అంటే 45 మినిట్స్ టైం ఇచ్చారు. అంటే ఓవరాల్గా మనకి ఉన్నవి అంటే ఇప్పుడు మరి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఏంటంటే సమ్ క్వశ్చన్స్ క్యారీ 1.25 ఆర్ 1.5 మార్క్స్. ఓకేనా, సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సో ఓవరాల్గా 190 క్వశ్చన్స్ అండి. మనకి ఇచ్చిన మార్క్స్ 200, మనకు 2 అవర్స్. ఓకేనా, 40 మినిట్స్ టైం ఉంటుంది. ఓకేనా, 40 మినిట్స్ టైం ఉంటుంది. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటనంటే ఇందులో చూడండి, మళ్ళీ ఇక్కడ 1/4 నెగిటివ్ ఉంటుందండి. అంటే 0.5 నెగిటివ్ ఉంటుంది. 0.5 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇక్కడ సెక్షనల్ గా క్వాలిఫై కావాలి. ప్రిలిమ్స్ లో లేదు కానీ సెక్షనల్ గా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఓకేనా, మినిమం స్కోర్ అనేది కంపల్సరీ. ఓకేనా, సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు స్కోర్ ఏ మినిమం పర్సంటేజ్ మార్క్స్ ఆన్ అగ్రిగేట్ అని ఇచ్చారు. ఓకేనా, సో మినిమం క్వాలిఫై మార్క్స్ ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే సెక్షన్ వైజ్ మార్క్స్ విల్ నాట్ బి మెయింటైన్. ఓకే సారీ అండి. ఓకేనా, సో వన్ ఆఫ్ ద మిస్టేక్స్ అండి. ఇక్కడ కూడా సెక్షనల్ క్వాలిఫికేషన్ అనేది లేదు. ఓకేనా, సెక్షనల్ క్వాలిఫికేషన్ లేదు. అయితే ఎంతో కొంత మినిమం పర్సంటేజ్ పెడతాడు, అందులో మినిమం క్వాలిఫై కావాలి. ఓకేనా, అయితే అన్నిట్లలో కాదు. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 35 అన్నారు అనుకోండి, 35 వచ్చిన వాళ్ళని పైనకి తీసుకుంటారు. అది కూడా మెరిట్ వస్తేనే క్వాలిఫై అవుతాం మనం. ఓకేనా, సో ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 40 అన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళకి ఇలా ఉంది. ఓకేనా, సో మినిమం ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ అనేది లేదండి. ఓకేనా, సెక్షన్ వైజ్ మార్క్స్ విల్ నాట్ బి మెయింటైన్డ్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటంటే అగ్రిగేట్లోనే మనకి ఇచ్చాడు ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకేనా, సో నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఇండివిజువల్ సబ్జెక్ట్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అనేది ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఇది మనకండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకేనా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇక్కడ మనకి మినిమం క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ. ఓకేనా, డిగ్రీ అండి. ఓకేనా, డిగ్రీ ఇది ముందే చెప్పాలి, నేను ఇక్కడ చెప్తున్నాను. అంటే ఎనీ డిగ్రీ ఇది. ఓకేనా, ఎనీ డిగ్రీ ఎప్పటికీ December 31 వరకు. ఓకేనా, December 31, 2026 డేట్గా ఇచ్చాడు. అంటే మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ మీరు క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు. ఓకేనా, అంటే మీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ జరిగి మెమో ఇప్పుడు వచ్చినా కూడా ఆ మెమో పైన డేటు ఇది లేదా దీనికంటే ముందు ఉండాలి. అంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఓకేనా వాళ్ళది మెమో కనుక January 2027లో వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఆ మెమో పైన ఉండే డేట్ అనేది 31 December 2026 అయినా ఉండాలి, లేదంటే దానికైనా ముందైనా ఉండాలి. అక్టోబర్ అయినా ఓకేనా, నవంబర్ అయినా ఓకేనా, డిసెంబర్లో ఏ డేట్ అయినా 31 ముందు కంటే ఉండాలి. దెన్ దీస్ candidates are eligible. Okay, so if you have any doubts with respect to anything okay, in the notification, you may ask them in the comment section below. I will definitely answer them. Okay, thank you.